సీఎం చేతగాని సీఎం పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్న చంద్రబాబు, మెడికల్ కాలేజీలను వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, విద్యను వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పీపీ విధానాన్ని చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ జై జగన్ జై జగన్ జై జగన్ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ జై జగన్ జై జగన్ Hey!
చంద్రబాబు దొంగ టీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. టీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. టీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజ్ ప్రజలు వెంటనే
మెడికల్ కాలేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా వైద్యం ఇంకొక విధంగా ఒక విషయం చిమ్ముతుంది. ఎందుకంటే ఒక జగనన్న హయాంలో మరి 2 సంవత్సరాలు కరోనా కష్టాల్లో ఉన్నా కూడా చెప్పినవన్నీ కూడా 99% అన్ని కూడా అమలు చేసి మళ్ళా కూడా విద్య వైద్యం చాలా ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మరి ఎప్పుడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి మరి శాంక్షన్ చేయించుకొని కేంద్రం ద్వారా మరి ఈరోజు 5 మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసి కొన్ని దానిలలో సీట్లు కూడా రావడం, పిల్లలు కూడా చదవడం కూడా అవుతుంది. మరి మిగతా కాలేజీలన్నీ 1/2 సంవత్సరానికి పూర్తి చేయాలని చెప్పేసి పూర్తి చేసుకుంటూ వచ్చే తరుణంలో మరి దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఎక్కడా కూడా డెవలప్ చేయకుండా కాలేజీలని అన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గమైన పని అది. ఎందుకంటే పీపీపీని ఖచ్చితంగా రద్దు చేయాలని నిదానంతో ఈ రోజు పెద్ద ఎత్తున యువత ప్రతి విద్యార్థులు కూడా ఈ రోజు ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్నిని కూడా ముట్టడించడం జరిగింది. ఖచ్చితంగా జగనన్నకు మంచి పేరు వస్తుందని ఒకే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళంతా కూడా జనసేన వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఒక విషయం జిమ్మి ఈ రోజు మరి మంచి పేరు వస్తుందని చెప్పేసి మరి పేదవాళ్ళందరికీ నోట్లో మట్టి కొట్టే విధానాన్ని ఈ రోజు అమలు చేస్తున్నారు. ఈ రోజు ఎందుకు మీకు అంత కసి? ఈ రోజు సుమారుగా దాదాపుగా ఇప్పటికి మీరు కూడా పూర్తి చేసి ఉండింటే 2500 సీట్లు ఈ రోజు మెడికల్ సీట్లు వచ్చేవి. ఏ కన్న తల్లిదండ్రులైనా మరి పిల్లల బాగోగులు కోరుకుంటారు. ఈ రోజు నా బిడ్డ కూడా డాక్టర్, మరి ఎంబీబీఎస్ పీజీ కూడా ఫ్రీ వచ్చిందంటే ఆ రోజు నేను ఎంత సంతోషించానో ఈ రోజు మీ ద్వారా ప్రతి తల్లి కూడా అలాగే నా బిడ్డలు డాక్టర్ కావాలి, మా పిల్లలు ఇంజనీర్ కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను లోపలే గొంతులోనే నొక్కుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారి వలన. ఈ రోజు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారంటే ఎక్కడ చూసినా కూడా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగిన ఆదంలోనే మరి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఇది ఎంత పెద్దగా డెవలప్ అయింది, ఎంత పెద్దగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలాంటి విధానాన్ని కూడా ఏం వైసీపీ వాళ్ళొక్క దాంట్లోనే ఎంబీబీఎస్ చదివే పిల్లల కోరికలు ఉండరు, వైసీపీ వాళ్ళలోనే యువత ఉండరు, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, సిపిఐలో ఉంటారు, సిపిఎంలో ఉంటారు, ప్రతి దానిలో కూడా విద్యార్థులు ఉంటారు. అందరి తరఫున మేము కూడా పోరాటం చేస్తున్నది. ఏమన్నా జగనన్న పిల్లలు చదువుతారని జగనన్నకి ఏమన్నా పక్షపాతం ఉందా? ఈ రోజు ఒక విషయం చంద్రబాబు నాయుడు గారి నేను 4 టర్ములు సీఎం అయినా పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మెడికల్ కాలేజీలు డెవలప్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి పేదవాళ్ళకి మరి
న్యాయం చేయాలని ఏ పక్కన లేదు. పేదవాళ్ళు అంటేనే ఆయన గిట్టదు, రైతులు అంటే గిట్టదు, యువత అంటే గిట్టదు ఆయనకి. మరి ఇవన్నీ కూడా గ్రహించాలి ప్రజలంతా కూడా. మేము ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మెడికల్ కాలేజ్ సాధించుకున్నంత వరకు కూడా వైసీపీ మరి యువత తరఫున ప్రతి విద్యార్థి తరఫున పోరాటం చేస్తామని చెప్పేకి ఇది ఒక ఫస్ట్ స్టెప్ వేసాం. తర్వాత కూడా ఈ ప్రభుత్వం దిగి రాకుంటే మరి అదే పీపీపీ విధానాన్ని మళ్ళీ అదే కోరుకుంటే పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి కూటమి వాళ్ళకి ఈ రోజు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. జగనన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలలో ఈ రోజు చెల్లో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా జిల్లా అయిన కర్నూలు ఆదోని పట్టణానికి రావడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం మరి దాదాపుగా పూర్తిగా వచ్చిన ఈ ఆదోని మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడు అంటే అంత పాపం మూట కట్టుకుంటున్నాడు. ఈ రోజు ఒకవేళ మీరందరూ అడగొచ్చు, ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చినందువల్ల ఏమిటి లాభం అని చెప్పని. ఈ ఏరియా ప్రజానికానికి అంతటికి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, జిల్లా ఏరియా హాస్పిటల్ వస్తుంది, పిహెచ్సిలు సిహెచ్సిలు మరి అంతేకాకుండా ఏరియా హాస్పిటల్స్ అన్ని డెవలప్ అవుతాయి, విలేజ్ క్లినిక్స్ డెవలప్ దొరుకుతాయి. మన పిల్లలను ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలంటే ఎక్కడికో వేరే విదేశాలకు పంపిస్తా ఉన్నారు. రష్యా గానీ, ఉజ్బెకిస్తాన్ గానీ, ఈ చెకోస్లోవేకియా ఇవన్నీ కంట్రీస్ కు పంపించి, ఎందుకంటే అక్కడ తక్కువ ఫీజుల్లో చదువుకుంటారు, మా పిల్లలు కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశాలతో పంపిస్తా ఉన్నారు. కానీ అక్కడ మొన్న చూసినాం మరి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన పిల్లలు ఎంతమంది అక్కడ మెడిసిన్ చేసే పిల్లలు అక్కడ నుంచి ఇండియాకు తిరిగి రావడానికి ఎంత ఇబ్బందులు పడినారు, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మన క్షోభకు గురైనారని ఇవన్నీ గమనించే మన జగనన్న గారు 17 మెడికల్ కాలేజీలను మన రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలా అన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీలను దశల వారీగా ముందు 5 మెడికల్ కాలేజీలు, తర్వాత 5, తర్వాత 7 కాలేజీలు అని చెప్పని 3 దశలుగా విభజించి 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి కాలేజెస్ రన్ అవుతా ఉన్నాయి. తర్వాత మిగతా 5 మెడికల్ కాలేజీలలో 2 మెడికల్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్ కు కంప్లీట్ అయినాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 150 సీట్లు వస్తే ఈ కూటమి ప్రభుత్వం 100 సీట్లకు బొక్క పెట్టి మాకు వద్దని చెప్పని ఎన్నికిచ్చేసి కేవలం 50 సీట్లతో అలాట్ చేసినారు. అదే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లను సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఎంత కక్షపూరితము, ఎంత వ్యక్తిగత కక్ష కాకపోతే చంద్రబాబు నాయుడు పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను ఎన్నిక పంపించేసినాడు. ఇది అంతా వ్యక్తిగత కక్ష కాదా అని చెప్పని అడుగుతున్నాను. ప్రజలను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేసి మోసపాలు చేయడము మంచి పద్ధతి కాదు. ఇంకొక విషయం, ఇక్కడ జగనన్న గంటాపదంగా చెప్పినాడు. ఆ రోజు జగనన్న ఏ రకంగా రివర్స్ టెండరింగ్ చేసి మళ్ళా టెండర్లను పిలిచి ప్రభుత్వ ఖజానాకు బొక్కబడకుండా చేసినారో, ఈ రోజు మళ్ళా రేపు రాబోయేది మన ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, రాసి పెట్టుకోండి. ఈ రోజు మీరు ఏవైతే ప్రైవేటీకరణ చేయాలని, పీపీపీ పద్ధతిలో చేయాలని ఆలోచన చేస్తున్నారో, ఎవరైతే టెండర్లకు పోయి ఆలస్యాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదే ఒక హెచ్చరికగా మీరందరూ తీసుకోవాలా. రేపు వచ్చేది మళ్ళా మన జగనన్న ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే మళ్ళా రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ 10 మెడికల్ పేద మధ్య తరగతి ప్రజలకు, విద్యార్థులకు జగనన్న అండగా ఉంటాడు. కాబట్టి ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పీపీపీ పద్ధతిలో లేదు. ఒక గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్నా కూడా అక్కడ ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వల్ల వాళ్ళు కూడా ఆ పీపీపీ పద్ధతికి స్వస్తి పలికినారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఇంకొకసారి ప్రజల జోలికి, ఈ ప్రజలకు పనికి వచ్చే ఉపయోగపడే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల జోలికి పోకుండా వెంటనే వాటిని మళ్ళా గవర్నమెంటే రన్ చేసేలాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. చలో మురళి ఎలా రెడీ. విలేక సోదరులకి పేరు పేరున నమస్కారాలు. మన ఆంధ్ర రాష్ట్రంలో గత 10 రోజుల నుండి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఎక్కడైతే 17 ఉన్నాయో వాటన్ని దగ్గర పబ్లిక్ ఎలా వచ్చి ధర్నా చేస్తున్నారు అనేది ఒకసారి కూటమి ప్రభుత్వం గమనించాలి. ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం క్యాబినెట్ లో మేము దీన్ని పీపీపీ పద్ధతిలో
ప్రజలకు అందిస్తామని చెప్తున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ఈ రోజు ఏకతాటిపై వచ్చి మాకు ఆ పీపీపీ వద్దు, మాకు గవర్నమెంట్ కళాశాల కావాలా, గవర్నమెంట్ ఆధీనంలో కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ఇంత స్పందన అనేది ఒకసారి చూడాల. ఈరోజు చూస్తున్నాం మన ఆధునంలోనే మన ఆరేకల ప్రాంతంలో ఈరోజు 2019లో జగన్మోహన్ గారు ఎప్పుడైతే సీఎం అయినాడో దాదాపుగా మనకు కూడా ఇది బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి మనకు కూడా ఒక కాలేజ్ కావాలని చెప్పి మన సాంబశివరావు గారు కోరిన వెంటనే ఇక్కడ ఒక కాలేజీలో నిర్మించడం జరిగింది. మన ఈ రోజు 2003లో దీన్ని ఫౌండేషన్ వేసి దాదాపుగా 2023లో ఫౌండేషన్ వేసిన తర్వాత మళ్ళీ అప్పటి నుండి బిల్డింగ్ ఎంత వేగంగా కన్స్ట్రక్షన్ జరిగిందో మనం అంతా కన్నాలో చూస్తున్నాం. ఈ రోజు నిన్న కుటుంబ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మన ఆందోళన నాయకులు మనం ముగ్గురు వచ్చారు. ఆ రోజు ఎప్పుడు నిన్న లేక మొన్న వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇట్లా చేయెత్తే ఏదో ఒక దగ్గర బిల్డింగ్ చూపిస్తున్నారు. మిమ్మల్ని ఎందుకని ఇక్కడ ఇవ్వలే ఒకసారి ప్రజలు ఆందోళన ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఈ రోజు జగన్మోహన్ గారు చేసిన పని ఏమంటే ఆరోగ్యశ్రీలో ఎంత ఖర్చు అవుతుంది స్టేట్ అని చెప్పి దాదాపుగా 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ గారు గమనించిన తర్వాత ప్రజలకు ఆరోగ్యశ్రీ కంటే ప్రజల యొక్క పద్ధతిలోనే ఈ రోజు ప్రజల వద్దకి హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఒక పద్ధతిలో ఆరోగ్యశ్రీలో ఎన్ని వేల కోట్లు ఖర్చు అయితే ఒకసారి అంతా ఎస్టిమేట్ చేశారు. అప్పట్లో 2019 2020 వరకు ఆరోగ్యశ్రీలో ఎంత ఖర్చు అయ్యిందని చెప్పి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజల వద్దకే హాస్పిటల్ తీసుకపోతే పద్ధతి బాగుంటుందని చెప్పి 17 కాలేజీలో ఒకటేసారి దేశంలో చరిత్రనే సృష్టించాడు జగన్మోహన్ గారు. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక మా కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఈ ప్రజల యొక్క హాస్పిటల్ని దాన్ని పీపీ పద్ధతి చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో దీన్ని చేస్తున్నాడు. నేను చూసిన క్యాబినెట్ ర్యాంక్ లో కూడా ఎవరు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ల్యాండ్ అక్విజిషన్ అయితే అయిపోతుందా, బుడాలు అయిపోతే అయిపోతుందా, సీలింగ్ అయితే అయిపోతుందా అని ఏదో మాట్లాడతాడు. ఒక సీఎం గా 4 సార్లు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం ఏదో మాట్లాడతాడు. ఈ రోజు ఒక బిల్డింగ్ కట్టాలంటే దాదాపుగా 425 కోట్లు. ఇది దాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయాలా, పిల్లర్లు వేయాలా, బుడాలు వేయాలా, స్లాబ్ వేయాలా. ఒక ఇల్లు కట్టాలంటే దాదాపు 3 ఏళ్ళు పడుతుంది. మరి 425 కోట్లు ఒక హాస్పిటల్ నిర్మించాలంటే అది ఎంత టైం పడుతుంది ఒకసారి అవగాహన చేసుకోవాలి ఎవరైతే కుటుంబ ప్రభుత్వాలు. ఈ రోజు పబ్లిక్ ఎంత ధైర్యంతో బయటకు వస్తున్నారంటే ఒకసారి కుటుంబ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ప్రజలకు ఎంతైతే అవసరమో ప్రజలకు అవసరం కాబట్టి ప్రజలు బయటకు వస్తున్నారు. అంతేగాని ప్రజలకు అవసరం కాబట్టి ఎవరు రారు, పిలిస్తే కూడా రారు ఎవరు. కానీ స్వచ్ఛందంగా ఈ రోజు స్కూల్ పిల్లలు అయితేనేమి, కాలేజీ పిల్లలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మాకు ప్రభుత్వ కళాశాలే కావాలా, ప్రభుత్వ మెడికల్ కాలేజే కావాలా అని ఒక నినాదంతో ముందుకు పోతున్నారు. ఈ రోజు హాస్పిటల్ చూస్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్లో ఒక గుండె ఆపరేషన్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఎప్పుడైతే పీపీ విధానం అయితే మళ్ళీ సేమ్ ప్రైవేట్ హాస్పిటల్ కింద వస్తుంది. ఈ రోజు ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలా. వాళ్ళు ఏమంటారు, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారంటారు. స్వచ్ఛందంగా ఎవరు రాలే. ఈ రోజు వాళ్ళ యొక్క రాజకీయంగా ఉనికిని చాటుకునేకి వాళ్ళు కూడా ఈ పెట్టుబడి పెట్టి వాళ్ళు కూడా ఏదో సంపాదన చేయాలని చెప్పి ఈ రోజు ఈ కాలేజీలో వాళ్ళు దళత్వం చేస్తున్నారు. కాబట్టి రాబో కాలంలో మరి ఈ పీపీ విధానం రద్దు చేయాలా, రద్దు చేసి ప్రజలకు స్వచ్ఛందంగా అందియాలి ఈ రోజు గవర్నమెంట్. ఎందుకంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా ఉన్నాడు. మరి ఎందుకు ఆలోచన ఈ రోజు కాలేజీలు పెట్టాలని చెప్పి అప్పుడు పేరు కాలేజీ చేయొచ్చు కదా. అది ఈ పీపీ అప్పుడే చేయాలి. మళ్ళీ 4 సార్లు సీఎం అయినాడు. మరి అప్పుడు 3 సార్లు సీఎం ఉన్నప్పుడు అతనికి ఆలోచన రాలేదా? ఈరోజు జగన్మోహన్ గారు ఎప్పుడైతే 17 కాలేజీలు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది అతనికి ఏమి పీపీ పద్ధతి. మరి పీపీ పద్ధతి సీఎం కూడా చేయాలి. ఇవన్నీ ఒకసారి ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం కూడా ఏదైతే వాళ్ళ హాస్పిటల్ ఇక్కడికి వచ్చి మన చూసినారో ఒకరు ఒక విధానం చూపిస్తారు. పుట్ట రమేష్ గారు ఒకటి చెప్తారు, భూపాల్ చౌదరి ఒకటి చెప్తాడు, మల్లప్ప ఒకటి చెప్తారు. అంటే ప్రజలను మెస్మరైజ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క విధానాన్ని ప్రజలకు నమ్మించేటట్లా అంటే కుటుంబ ప్రభుత్వం మేము మేలు చేస్తున్నాము, పీపీపీ పద్ధతి అయితే ఏదో అది ఉంటుంది ఇది ఉంటుందని. ఇప్పుడు మనం చేసిన జగన్మోహన్ గారు ఏమి మెడికల్ సీట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అట్టడి వారు ప్రజలు కూడా మెడికల్ సీట్లు కావాలంటే ప్రభుత్వ పరంగా ఉంటేనే, ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే మెడికల్ సీట్లు సంపాదించుకుంటారు ప్రతి ఒక్క ఇది. ఆ విధానంతోనే పబ్లిక్ ఇది కాకుండా ప్రభుత్వంతోనే నడపాలని చెప్పి ఒక నిదానం. మరి ఈ రోజు వీళ్ళు చేసింది ఏమి, దాని ఏదో స్లాబ్ పెట్టాడు. ఇప్పుడు 25 లక్షలు అంట, 10 లక్షలు అంట, 15 లక్షలు ఏదో స్లాబ్ పెట్టాడు. దాన్ని మళ్ళీ 25 లక్షల కంటే సోపతి వరకు ఉంది. ఈ రోజు ఇప్పుడు మెరిట్ అంటాడు, మెరిట్ మీద ఫ్రీ సీట్ ఇవ్వండి అది చెప్పడం మీద పీపీ విధానంలో ఫ్రీ సీట్లు ఇస్తాము, పేద ప్రజలకు ఇస్తాము, లేకపోతే రిజర్వేషన్ ప్రకారం మేము ఫ్రీ సీట్లు అని చెప్పామనండి. ఎందుకు చెప్పడం వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వమే ఆధీనంలో ఉందంటాడు. నిన్న మళ్ళీ ఏం చెప్తున్నాడు, ప్రభుత్వం ఆధీనంలో నడుస్తామంటాడు. మరి ప్రభుత్వం ఆధీనంలో నడిచేటప్పుడు ప్రభుత్వం ఎందుకు కానీ మేము ఫ్రీ సీట్లు ఎందుకు చెప్పడంలే? ఇప్పుడు మెడికల్ సీట్లు ఫ్రీ సీట్లు అని చెప్పడం వాళ్ళు ఓకే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తామని చెప్తారు. డిక్లేర్ చేయండి. ఈరోజు ఒక క్యాబినెట్ ర్యాంక్ తీయండి,
మేము ఇన్ని సీట్లు ఫ్రీ ఇస్తాం ప్రజలకి, ఏదైతే మీరు తెచ్చుకుంటారో అక్కడ వాళ్ళకి ఇన్ని సీట్లు ఫ్రీ ఇస్తామని చెప్పండి. అది చెప్పడం లేదు, స్లాబ్ అంట 25 లక్షలు, 12 లక్షలు, 8 లక్షలు అంట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రోజు చూడండి ఎంత పెద్ద స్ట్రక్చర్ అయింది. ఈ రోజు దాదాపు 2 నెలలు ఏం జరిగింది, ఇంకొక సంవత్సరం అంటే కాలేజీ అయిపోతుంది ఇది. ఎందుకంటే దీని అనుసంధానంగానే ఈరోజు మన ఆదోని టౌన్ లో మన రాజశేఖర విగ్రహం కాడ దాదాపు 310 ఆసుపత్రి తీసుకొచ్చి దాదాపుగా 70-80 మంది డాక్టర్లు ఉన్నారు. ఎప్పుడు సీఎం గారు 2024లో మళ్ళీ ఈరోజు డాక్టర్లు ఎందుకు ఉన్నారు అక్కడ? ఎప్పుడైతే పీపీ విధానం అందరూ వెళ్ళిపోయారు డాక్టర్లు అంతా. కాబట్టి దీన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోండి. రాబో రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మీద ధర్నా చేస్తాం. తప్పకుండా దీన్ని ప్రయోగపరంగా చేయాలని చెప్పి ప్రజల యొక్క ఆకాంక్ష. కాబట్టి ఈ రోజు ఎన్నూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని ఉన్నారు. కాబట్టి పీపీ విధానం రద్దు చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వ కాలానే నడిపేటట్ల మళ్ళా ఒక తీర్మానం చేసి కేబినెట్ ర్యాంక్ లో దీన్ని తప్పకుండా మరి ఈ పీపీ విధానాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు ఏమైతే వాళ్ళు కేబినెట్ ర్యాంక్ తీసుకున్నారో దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చేందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.